అధ్యక్ష అధ్యక్ష ప్రధానంగా ఇప్పుడు కూడా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, బోలే బాబా డైరీ గురించి చెప్పారు అధ్యక్ష. ఈ బోలే బాబా డైరీ ఆవులు లేవు, నెయ్యి లేదు, లడ్డూల్లో నెయ్యి లేదని చెప్పి రోడ్డు మీదకి తెచ్చారు అధ్యక్ష. దీని గురించి బోలే బాబా డైరీ గురించి చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడింది కూడా బోలే బాబా డైరీ గురించే, ఆవులు లేవనింది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష బోలే బాబా, ఈ బోలే బాబా డైరీ అధ్యక్ష, దీనికి ఇంతకు ముందు మాట్లాడారు చెప్పండి. ఆయన ప్రతిదానికి మంత్రి గారు మాట్లాడారు, మంత్రి గారు చెప్పారన్నారు. ఏ మంత్రి గారు ఏ మాట మాట్లాడారో చెప్పండి. బోలే బాబాది ఏ మంత్రి మాట్లాడాడు, ఇందాపూర్ ఏ మంత్రి మాట్లాడాడు? మీరు మీరు మీకేమన్నా హెలూసినేషన్స్ ఉన్నాయా? మీకేమన్నా కళలు వస్తున్నాయా? ఏ మంత్రి మాట్లాడాడు? మీరు చెప్తే దమ్ముగా నేను చెప్తున్నానని చెప్పండి. ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఈ బోలే బాబా డైరీకి మొట్టమొదటిగా ఉన్నటువంటి పేరు హర్ష డైరీ అధ్యక్ష. ఈ హర్ష డైరీ బోలే బాబా డైరీ గురించి అధ్యక్ష ఒక్క మాట చూడండి అధ్యక్ష. మీరు నాకు అన్నారు దేవుణ్ణి రోడ్ల మీదకి తెచ్చారని, చూడండి అధ్యక్ష, రోడ్లలో ఫ్లెక్సీలు వేశారు అధ్యక్ష. తిరుమల లడ్డూల్లో ఫ్లెక్సీలు వేశారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? అయితే దీని వెనక ఏం జరిగిందో చెప్తాను అధ్యక్ష. ఈ బోలే బాబా డైరీ గురించి నేను 4 మాటలు చెప్తాను అధ్యక్ష. ఈ బోలే బాబా డైరీకి ఆవులు లేవు, నెయ్యి లేవని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. అసలు ఈ బోలే బాబా డైరీ ఎక్కడ ప్రారంభమైంది అధ్యక్ష? వీళ్ళ ప్రభుత్వం 2014-19లో ఉన్నప్పుడు 2018 మే 27వ తారీఖున వాళ్ళు టెక్నికల్ క్లియరెన్స్, వీళ్ళ టెక్నికల్ టీం వెళ్ళింది అధ్యక్ష. టెక్నికల్ టీం వెళ్ళి క్లియరెన్స్ ఇచ్చింది కూడా 2018 జూన్ 26 అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలోనే బోలే బాబా డైరీకి సంబంధించి టీటీడీ నుంచి టెక్నికల్ టీం వెళ్ళడం, ఆ ల్యాబ్ బోలే బాబా డైరీ ఎక్సలెంట్గా ఉందని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చింది కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే అధ్యక్ష. టీడీపీ ప్రభుత్వమే బోలే బాబా డైరీకి సంబంధించినటువంటి టెక్నికల్ టీం వెళ్ళడం కానీ అక్కడ టెక్నికల్ క్లియరెన్స్ ఇవ్వడం కానీ 2018లోనే జరిగింది. 2019లో వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ట్యాంకర్స్ తీసుకున్నారు అధ్యక్ష. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, బోలే బాబా డైరీలో ఆవులు లేవు, నెయ్యి లేవు అని చెప్తే ఆ బోలే బాబా డైరీకి అవకాశం ఇచ్చింది మీరు కదా, మీరే కదా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఇంకొకటి అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష, ప్రీమియర్ డైరీ గురించి. ప్రీమియర్ డైరీ కూర్చోండి సార్ ప్రీమియర్ డైరీ గురించి కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్రీమియర్ డైరీ క్వాలిటీ లేదని చెప్పారు అధ్యక్ష. ఈ ప్రీమియర్ డైరీకి సంబంధించి 2014-19లో 90% నెయ్యిని ఈ ఒక్క ప్రీమియర్ డైరీకే ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా 2024లో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ప్రీమియర్ డైరీని 2024లో 500 చిల్లర రూపాయల లెక్కన L3గా ప్రీమియర్ డైరీకి తీసుకున్నటువంటి చరిత్ర కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. ఇవన్నీ అట్లుంచిన అధ్యక్ష. నెక్స్ట్ స్పీకర్ ప్లీజ్ అధ్యక్ష ఇట్లా ఏంటి అధ్యక్ష, నా టైం చూడండి అధ్యక్ష. అధ్యక్ష సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట అధ్యక్ష. ఈ మధ్య ఏం మాట్లాడారు అధ్యక్ష? ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఏమని రాశారు? తాను సీఎంగా ఉండగా హెరిటేజ్ ఏనాడు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని, ప్రభుత్వం ద్వారా హెరిటేజ్కి టీటీడీ లడ్డూకి సంబంధించిన సందర్భంలోనే మాట్లాడారు అధ్యక్ష. వేరే విషయం అయితే మాట్లాడారు. టీటీడీ లడ్డూకి సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, హెరిటేజ్కి 1 రూపాయి